మహంతి కేర్ ఆఫ్ ఐఐఎఫ్ఎస్సి 2014లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అనే ఇన్స్టిట్యూట్ ని స్థాపించి రియల్ టైం ప్రాక్టికల్స్ ని అందిస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ లో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న శ్రీను మహంతితో ఫేస్ టు ఫేస్. సో శ్రీను మహంతి ప్రస్తుతం ఈ పేరు ఐఐఎఫ్సి ఫౌండర్గా, సిఇఓగా, ఎంతోమందికి ట్రైనర్గా సో ఈ పేరు బాగా ఫేమస్ అయింది. సో ఏంటి సార్ పూర్తిగా ఐఐఎఫ్సి అబ్రివేషన్ ఒకసారి చెప్పండి. Myself Srinu Mahanti. I am the director and founder of IIFSC, Institute of Industrial Fire and Safety Engineering. సో నేను 2014లో ఈ ఆర్గనైజేషన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కోర్సెస్తో పాటు ఇండస్ట్రీస్కి కావాల్సిన సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఎస్పెషల్లీ మా ఆర్గనైజేషన్ ఏంటి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 18+2 లైక్ అప్ టు రిటైర్మెంట్ ఏజ్ వరకు డిఫరెంట్ కోర్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం. రిటైర్మెంట్ ఏజ్? ఎస్ అండి. ఓకే. అంతేకాకుండా ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఆడిట్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్, ఈవెన్ దో ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ రిలేటెడ్ ఆఫీసర్స్ కానీ మన దగ్గర కోర్సెస్ ఉన్న స్టూడెంట్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇండస్ట్రీస్కి. సో మెయిన్లీ మీ కాన్సన్ట్రేషన్, మీ కాన్సెప్ట్ అంతా కూడా సేఫ్టీ గురించి. అవునండి. ఎన్విరాన్మెంట్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఫైర్. సో ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం సార్ క్రిస్పీగా. సో ఫైర్ సేఫ్టీ అంటే ఫైర్ ఇంజిన్స్ ఎక్కడన్నా ఒక ఫైర్ జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజిన్కి ఎమర్జెన్సీ కాల్ చేయటం, ఫైర్ ఇంజిన్ వెంటనే వచ్చి అందులో ఉన్నటువంటి ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు ఆ ఫైర్ని కంట్రోల్ చేయటం. సో ఆ ఎంప్లాయీస్కి కూడా మీరు ట్రైన్ చేస్తారు. అవునండి. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చెప్పాలంటే డిఫరెంట్ కోర్స్ సార్. ఇది చాలా స్పెషల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మన దగ్గర ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివి, బీటెక్ చదివి, అట్లనే డిఫరెంట్ లైక్ ఎంసీఏ, ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల ద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఈవెన్ మన ఇండియాలో అయ్యుండొచ్చు, అంతేకాకుండా అబ్రాడ్లో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ లభిస్తాయి. సో మన దగ్గర ఒకవేళ ఇంటర్మీడియట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా డిప్లొమో అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమో ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్ కోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో మనకి మంచి సర్టిఫికేషన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. 1 year కోర్సెస్. ఆఫ్టర్ కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఆర్గనైజేషన్లో ప్లేస్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆఫ్ రోల్ ఆర్ ఆన్లైన్. ఆ తర్వాత కంటిన్యూస్ దానిపైన డిఫరెంట్ కోర్సెస్, డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. డిగ్రీ బీఎస్సీ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్. అట్లనే ఇవన్నీ కాకుండా ఇండస్ట్రీలో మేజర్ ఎలిమెంట్ డిగ్రీ కానీ, డిగ్రీలో బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బీటెక్ ఫ్రెషర్స్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎనీ డిప్లొమో, 3 years డిప్లొమో చేసిన స్టూడెంట్స్ మన దగ్గర స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎస్బిటిఈటి అనే ఒక కోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కోర్సు యాజ్ పర్ ద ఇండస్ట్రియల్ నామ్స్ ప్రకారం ఇట్స్ మ్యాండేటరీ కోర్స్. ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే కంపల్సరీ ఈ కోర్సు ఎవరైనా చేయాల్సిందే, ఏజ్తో సంబంధం లేకుండా. ఓకే. సో ఆ కోర్సు వల్ల ఇండియాలో ఎక్కడైనా కానీ ఉద్యోగాలు దొరుకుతాయి. అంతేకాకుండా అది ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అంటే రైట్ నో ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా చేసినట్లయితే ఆ కోర్సు వల్ల వాళ్ళకి కెరియర్ ఎన్హాన్స్మెంట్, లైక్ వాళ్ళు కెరియర్లో డెవలప్ అవ్వడానికి ఇది లీగల్గా అప్రూవల్ కోర్సు కాబట్టి వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ కోర్సును మనం రాటిఫికేషన్ కూడా ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి చేసుకోవచ్చు. సో ఒక లీగల్ సేఫ్టీ ఆఫీసర్ అట్లా ఈ కోర్స్. ఇవన్నీ గవర్నమెంటే కదా సార్? ఇవన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ కోర్సెస్ అండి. దాంట్లో ఎస్బిటిఈటి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అనమాట. సో ఇవి కోర్సెస్ ఎస్బిటిఈటి చేసినా కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ డిస్టెన్స్ మోడ్లో కూడా ఎంటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ చేసుకోవచ్చు, బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ చేసుకోవచ్చు. ఇవన్నీ డిస్టెన్స్ మోడ్లో కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. అప్ టు పిహెచ్డి వరకు కూడా చాలా కోర్సెస్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ద బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే మేజర్ థింగ్, ఎవరైతే కెరియర్లో నేను ఇక్కడతో ఆగిపోతున్నాను అని సంకోచం ఉన్న వాళ్ళు
ఒక్కసారి రీవెరిఫై చేసుకొని రీస్టార్ట్ చేసుకొని ఈ కోర్స్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయింది, మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ ఏదైనా చేసినా కానీ వాళ్ళు నేను ఇంకొక ఉద్యోగం నేను చేసిన ఏదైతే మెకానికల్ చేస్తానో మెకానికల్ రిలవెంట్ నాకు జాబ్ రావట్లేదు అనుకునే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇటువంటి కోర్సెస్ని స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే సో జాబ్ కంపల్సరీ 100% జాబ్ ప్రొవైడ్ చేయగలం అండి. అంతేకాకుండా ఇంటర్మీడియట్తో కూడా వాళ్ళు కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్తో ఆగిపోయి మళ్ళీ కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా సో ఈ కోర్సెస్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ చేసి మంచి మంచి ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడైనా కానీ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ లోకల్ కంపెనీస్ ఏ కంపెనీలో అయినా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు ఇప్పుడున్న కాలంలో ప్రతి ఇండస్ట్రీతో పాటు ప్రతి స్మాల్ సెగ్మెంట్, ఈవెన్ దో థియేటర్స్ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ దో మాల్స్ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ దో ఎనీ టైప్ ఆఫ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీలో అయినా ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. గవర్నమెంట్ రూల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ అలా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు చాలా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. చాలా వ్యక్తులు మనం కోల్పోతున్నాం ప్రమాదాల వల్ల. ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. సో చాలా లాస్ అవుతుంది. ఈ అవేర్నెస్ అనేది ఎప్పటి నుంచో మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రకరకాల అవేర్నెస్, రకరకాల ఎక్విప్మెంట్స్, రకరకమైన ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ కోర్స్కి రాను ఆదరణ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా తగ్గదు. ఎందుకంటే లీగల్గా చట్టాలు చాలా బలపడుతుంటాయి. ఇటువంటి వీటిని కంట్రోల్ చేయడానికి చాలామంది కావాల్సి ఉంటుంది. అలానే ప్రతి ఇండస్ట్రీ కూడా 1000 మందికి ఒక సేఫ్టీ ఆఫీసర్ అవసరం ఉన్న యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం. కానీ ఈ రోజు అదే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో 1000 మందికి 100 మందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకునే స్థానంలో ఉన్నాయని గట్టిగా చెప్పొచ్చు. సో 100 మందిని అవును సేఫ్టీ ఆఫీసర్ అవును వాళ్ళు 1000 మందికి ఒక సేఫ్టీ ఆఫీసర్ని రిక్రూట్ చేయాలని యాక్ట్ చెప్తే, కానీ ఇండస్ట్రీస్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, ప్రొడక్ట్ డ్యామేజ్ అవుతుంది, మనం హ్యూమన్ లైక్ ఫెటాలిటీ యాక్సిడెంట్ వల్ల మనం హ్యూమన్స్ని కోల్పోతాం. అంతకు మించిన ఏది మనకి ఇంపార్టెంట్ కాదు.